హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఏంది నాని ఈరోజు నా హ్యాపీ బర్త్డే అంట ఈరోజు. అంతేనా? బ్యాగ్ కోసం చెప్తున్నావు కదా, కొత్త బ్యాగ్ ఇప్పియాలని చెప్తున్నావు కదా. స్కూల్కి రెడీ అయిపోయింది మా ఊడు. అమ్మ అయితే వంట చేస్తుంది, నేను జస్ట్ ఇప్పుడే లేచిన. ప్రశాంతంగా కొంచెం లేట్గా లేచిందంటే ఈ రోజే అని చెప్పుకోవచ్చు. ఈరోజు నా రోజు ఎట్లా గడుస్తుందో మీకైతే చూపించేస్తాను. ప్లీజ్ వాచ్. మా పెద్దోడు పాప ఎప్పుడు వస్తుంది అమ్మా అని అడిగినప్పుడల్లా వాడికి ఏదో ఒకటి కబుర్లు చెప్తూ ఉన్నా. ఫస్ట్ అడిగినప్పుడు తమ్ముడు బర్త్డే అవ్వగానే వస్తుందిరా అని చెప్పాను. వాడి బర్త్డే అయిపోయినా నెక్స్ట్ డేనే అడిగిండు, తమ్ముడు బర్త్డే అయిపోయింది కదా ఇంకెప్పుడు వస్తుంది పాప అని. అప్పుడేమో నా బర్త్డే తర్వాత వస్తుందిరా అని చెప్పిన. ఇంకా ఈ రోజేమో అమ్మ నీ బర్త్డే కదా ఇంకా ఇప్పుడు పాప వస్తుందా అని అడుగుతుండు. ఇప్పుడేమో డాడీ బర్త్డే వరకు పాప వస్తుందిరా అని చెప్తున్నా. నేను అనుకుంటున్నాను మా ఆయన బర్త్డే వరకు మేము నలుగురం కాస్త 5 అయిపోతాం. ఆ డే కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడైతే మా పెద్దోడి కోసం స్నాక్స్ యాపిల్ అయితే కట్ చేసి పెడుతున్నాను. ఈ రోజు బర్త్డే కదా బయటికి వెళ్దాం అనుకున్నాము కానీ డిసైడ్ అవ్వలేదన్నమాట. అందుకే ఇంకా మా పెద్దోడిని అయితే స్కూల్ కి పంపిస్తున్నా. మా పెద్దోంది స్కూల్ బస్ అయితే వచ్చేసింది. ఇంకా వాడిని పంపించడానికైతే వెళ్తున్నాను. చిన్నప్పుడు న్యూ ఇయర్ కి కానీ బర్త్డే కి కానీ ఒకటి అనుకునే వాళ్ళం, గుర్తుందా? అంటే మీరు అనుకుంటారో లేదో తెలీదు కానీ మేమైతే అనుకునే వాళ్ళం. న్యూ ఇయర్ రోజు ఏడ్చినా, ఎక్కువసేపు పడుకున్నా, లేకుంటే ఎలాంటి పనులు చేసినా ఆ సంవత్సరం మొత్తం అలాగే అనుభవిస్తామని. సేమ్ పుట్టినరోజు కూడా అంతే. పుట్టినరోజు నాడు ఏడ్చినామంటే, లేదంటే పని చేసినామంటే, లేదంటే బాగా పడుకున్నామంటే ఆ సంవత్సరం మొత్తం అట్లనే ఉంటాం అనుకుంటాం. ఇట్లా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఊరేళ్ళేటప్పుడు నేను కొన్ని బ్లౌజ్ పీస్లు అయితే కట్ చేసి ఇచ్చిన కదా కుట్టించుకుని వస్తుందని. అయితే ఇంకా అవి కుట్టించుకుని వచ్చింది. ఇది పింక్ కలర్ శారీ మీది ఆల్రెడీ మీకు చూపించే ఉంటా. అయితే సింపుల్గానే కుట్టామన్నా. నాకు పెద్దగా డిజైన్స్ ఏం నచ్చవు. సింపుల్గా బోట్ నెక్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు బోట్ నెక్ వేసుకుంటే మళ్ళీ ఫీడింగ్కి ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నార్మల్గానే కుట్టామన్నా. ఫస్ట్ అయితే బోట్ నెక్ చెప్పిన, అందుకే బ్యాక్ సైడ్ కట్ చేసినట్టుంది. ఇంకా వద్దులే అక్క మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అనేసి ఫ్రంట్ పెట్టమన్నా. ఇంకా బ్యాక్ సైడ్ అతికి చేసినట్టుంది. ఫ్రంట్ సైడ్ బటన్స్ పెట్టింది. హ్యాండ్స్ ఏమో జస్ట్ పైన పఫ్ వచ్చేటట్టు పెట్టింది. ఇంకొకటేమో ఈ బ్లౌజ్. నేను అసలు మెజర్మెంట్స్ కోసం నా బ్లౌజ్ కూడా పంపించలే. మా అక్కకి నాకు సేమ్ సరిపోతుంది, పడితే ఇంకా ఇప్పుడైతే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగో కొంచెం లావుగానే ఉంటాం కదా. ఇది నార్మల్గా డైలీ యూజ్ అనమాట, అందుకే నార్మల్గానే కుట్టించుకున్నా. ఆ ఫ్యాన్సే పైపింగ్ వేసేసింది. ఇంకా ఇది కూడా డైలీ యూజ్దే, కాకపోతే దీనికి ఇంకా హెమ్మింగ్ చేయలే. ఇక్కడికి వచ్చినాక చేద్దాంలే అనేసి చేయలేదంట. నాకు ఇది అసలు బాగా నచ్చి తీసుకున్నాను నేను. కాకపోతే ఇదే కంప్లీట్ అవ్వలేదు. అంటే కుట్టే టైంకి బాగా వర్షం పడి కరెంట్ పోయిందంట. ఇంకా కుట్టడానికి వీలు పడలేదంట. ఇంకా నెక్స్ట్ డే అమ్మ ఇక్కడికి వచ్చేసింది అనమాట. అయితే వాయి ఇక్కడ కుట్టించుకుంటా అమ్మ దగ్గర అనేసి తెప్పించుకున్నాను. మొత్తం అతికేసింది. జస్ట్ ఇవి హ్యాండ్స్ ఏమో బుగ్గలు పెట్టాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అంతా కుట్టేసింది. కాకపోతే ఇంకా మొత్తం అతికే టైంకి వర్షం పడి కరెంట్ పోయిందంట. ఇంకా జస్ట్ అతకటమే కదా, ఇక్కడ అమ్మాయిన కుడుతుందిలే అన్నట్టు నేనే తెప్పించుకున్నా. బాగుంది అన్నట్టు. కింద ఆర్డర్ ఇక్కడి మొన్న సెల్ఫీ స్టిక్ తీసుకున్నా, బాగుంది. నేను డీటెయిల్గా ఒక వీడియోలో చెప్తా. అంటే దీని గురించి అనే కాదు, కొన్ని ఆర్డర్ పెట్టుకున్నా అని చెప్పిన కదా, వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా ఒక దాంట్లో చెప్తా. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి, రెడీ అయిపోదాం. ఓకే. ఇక్కడైతే ఉదయం ఇంకా చిత్రాన్నం అయితే చేస్తున్నాను. నైట్ది అన్నం అయితే మిగిలిపోయిందనమాట. ఇంకా దాంతో అయితే పులిహోర చేస్తున్నా. మా పెద్దోడైతే స్కూల్కి పోయింది కదా, ఇంకా వానికి టిఫిన్ పెట్టడానికి అయితే రైస్ వండేసి బెండకాయ పులుసు అయితే పెట్టేసినాను అనమాట. ఇంకా వాడైతే అదే తినిపోయిండు. ఇంకా తర్వాత చిత్రాన్నం అయితే చేస్తున్నాను.
నిమ్ముప్పు అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు నిమ్మకాయలు కూడా ఇంట్లో లేవు, అందుకే చింతపండు పులిహోర అయితే చేస్తున్నా. ఒకసారేమో పులిహోర అంటున్నా, ఒకసారేమో చిత్రాన్నం అంటున్నా కదా, నోటికి వచ్చింది అనేస్తున్నానబ్బా. ఒకవైపు అయితే కెటిల్లో స్నానానికి నీళ్లు పెట్టుకున్నాను, అట్లనే ఇంకొక వైపు చిత్రాన్నం అయితే చేసేస్తున్నాను. టెంపుల్స్ దగ్గర చేసే చింతపండు పులిహోర అయితే సూపర్ గా ఉంటది కదా. మనకు అంత టేస్ట్ గా చేయటం అయితే రాదు, ఇంకా ఏదో ఇంట్లో వండుకోవాలి కదా. నాకైతే బాగా వంటలు చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నా బాగుండు అనిపిస్తుంది. వాళ్ళు చేసే ఐటమ్స్ అన్ని కూడా తినొచ్చు కదా. మా అమ్మ అయితే ఆయిల్ గానీ పసుపు గానీ అస్సలు ఎక్కువ వేయనియదు. ఇంకోటి, ప్రెగ్నెన్సీ టైంలో ఆయిల్ గానీ పసుపు గానీ ఎక్కువగా తిన్నామంటే పిల్లలకి పసిరికలు వస్తాయి అంటారు, బొజ్జలో ఉన్న పిల్లలకి. టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకున్నాం కదా, కానీ అదృష్టం లేదండి. మా దాంట్లో ఒకరైతే చనిపోయారు. ఇంకా 11 days వరకు మాకు మైల ఉంటది. నేను మర్చిపోయి టెంపుల్ కి వెళ్దామని రెడీ అవుతున్నాను. అత్తమ్మతో అయితే అన్నానన్నమాట, ఇట్లా గుడికి వెళ్తానని. మనకు మైల ఉంది కదా, పోవద్దన్నది. ఆ విషయమే మర్చిపోయి నేనేమో ఎగురుకుంటా రెడీ అయిపోయినా. అంటే చాలా సార్లు చెప్పాను కదా, ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంటది, అక్కడికి వెళ్ళాలి అని. కానీ వెళ్ళే అదృష్టమే లేనట్టుంది. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా సరే ఏదో ఒక రీజన్ వల్ల ఇంకా ఆగిపోవాల్సి వస్తుంది. ఇంకా సర్లే ఏం చేస్తామని రెడీ అయిపోయి బ్యాంగిల్స్ అన్ని కూడా మంచం మీద ఎట్లా పడితే అట్లా వేసిన. ఇంకా ఇప్పుడు అవన్నీ కూడా నీట్ గా అయితే సర్దేసుకుంటున్నాను. గుడికి వెళ్ళాలనుకుంటే ఉదయం వెళ్తే బాగుంటది, కానీ వెళ్లే ఛాన్స్ లేదు కదా. ఇంకా బయటికి నాగర్ కర్నూలుకి వెళ్దాం అనుకుంటే ఏ టైం కైనా వెళ్ళొచ్చు. అందుకే మా ఆయన వచ్చి రెడీ అయ్యే లోపు ఏవైనా పనులైనా చేసుకోవచ్చు కదా అని బ్యాంగిల్స్ అన్ని కూడా నీట్ గా సర్దేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ పెట్టుకోవటానికి క్లాత్ తో అయితే నేనే ఫస్ట్ లో ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో అయితే కుట్టిన. ఎవరికైనా బాగుంది అనిపిస్తే చూడుర్రు ఒకసారి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత నాగర్ కర్నూలుకి అయితే పోతున్నాము. చిన్నోడైతే ఇంటి దగ్గర అమ్మతోనే ఉన్నాడు. ఇన్నేండ్లలో మా ఆయన అయితే నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదు, ఒక్క బర్త్డే కన్నా ఇస్తాడేమోనని వెయిట్ చేస్తున్నా. ఆయన గిఫ్ట్లు అవన్నీ మనకెందుకు లేండి, ఆయన ఇంకా పిల్లలు వాళ్ళే మనకు పెద్ద గిఫ్ట్ కదా. నాకు గిట్లా రోడ్ల మధ్యలో కాల్వలు ఉంటే మాత్రం మస్తు భయం అవుతుంది. ఒకసారి మా ఆయన కిందేస్తుండే నన్ను, కానీ నేనైతే పడలేదండి, పడకుండా గట్టిగా కూర్చున్నా. అసలు ఎందుకు ఇట్లా రోడ్డు మధ్యలో కాల్వలు ఉంటాయి, ఎంత రిస్క్ కదా. వర్షం బాగా కనుక పడ్డదనుకోండి, ఇక ఊరు దాటి పక్కూరికి పోవుడు కూడా కష్టమే. నాగర్ కర్నూలుకి పోగానే ముందు చిన్న బండి రిపేర్ ఉంటే వేయించుకున్నాడు. ఇంకా ఆన్ నుంచి రెస్టారెంట్ కి అయితే పోయినాం. చాలా రోజుల నుంచి బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ వండుకునే ఇంట్రెస్ట్ లేదు. నేను గనుక వండుకున్నానంటే నాకు ఇంకా ఇష్టం, కానీ అంత ఓపిక ఉండట్లేదండి. అందుకోసమని ఇంకా రెస్టారెంట్ కి పోయినాం. ఈ టైంలో వండుకోవటం కంటే వండింది తినటమే ఎక్కువగా ఇష్టం ఉంటది కదా. ఇదైతే నాగర్ కర్నూల్లో శుభం రెస్టారెంట్. చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. అసలు పెళ్ళైన తర్వాత ఇంటిని చూసుకోవటంలో, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని చూసుకోవటంలో పడిపోతాం. ఇంకా మనకున్న చిన్న చిన్న ఆనందాలను కూడా పట్టించుకోము. పెళ్ళైన కొత్తలో అయితే ఇంకా బర్త్డేలు లేవు, ఏవి కూడా మేము స్పెషల్ డేగా జరుపుకోము. ఇప్పుడు కూడా ఏదో బర్త్డే అని కాదు, తినాలనిపించింది కాబట్టి బయటికి వచ్చినాము. అంతేకాకుండా ఎప్పుడు పిల్లలతోనే వెళ్తాం కదా, పిల్లలు మస్తు సతాయిస్తారు. అసలు దాన్ని రెస్టారెంట్ లెక్క చూడరు, ఇల్లు లెక్కనే చూస్తారు. ఇంట్లో ఎట్లా ఉరుకులాడతారో సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉరుకులాడతారు. వాళ్ళని పట్టుడు నా వల్ల కాదండి. మా చిన్నోడికి ఇంకా ఏం తెలియదు కదా, వాడికి పెట్టింది తినడు గాని పక్కోళ్ళ ప్లేట్ దగ్గరకు పోయి నిలబడతాడు. రెస్టారెంట్ మొత్తం నాదే అన్నట్టు ఊరుకులాడతాడు. ఇక మా ఆయన అయితే ఏడికి తిన్నికే పోయినా సరే ఈ ఉప్పు డబ్బాని మాత్రం ఇడిచిపెట్టాడు. ఓకే, మా ఆయన బర్త్డేకి ఉప్పు డబ్బా గిఫ్ట్ ఇస్తే అయిపోతుందేమో. నిజంగా బిర్యానీ టేస్ట్ అయితే మస్తు ఉంటదబ్బా. ఇక కడుపు నిండా తినేసి బయటకైతే వెళ్ళినాము. మా ఆయన అయితే పురుసత్తుగా కూర్చొని మంచిగా బిల్ అయితే కడుతుండు. ఈరోజు నా బర్త్డే కాబట్టి నేనే బిల్లు కట్టాలంట. ఇక ఆయన బర్త్డే వచ్చేసరికి తినాలన్నా కూడా తిననియరు. అప్పుడు బాలింత పత్యంలో ఉంచుతారు కదా, డాక్టర్స్ ఏమో ఇది తినొచ్చు, అది తినొచ్చు, అన్ని తినొచ్చు అని చెప్తుంటారు. కానీ మన పెద్దవాళ్ళేమో ఇది తినొద్దు, అది తినొద్దు అని ఎన్నెన్నో చెప్తుంటారు. ఇక ఆన్ నుంచి చెప్పులు తీసుకుందామని అయితే వచ్చినాము. షాప్లో అయితే క్లియరెన్స్ సేల్ ఉందంట, ఆఫర్లో ఉన్నాయి అన్నీ కూడా. నేనైతే ఒక జత చెప్పులు అయితే తీసుకుంటున్నాను. నిజానికి నేను కొనుక్కోవటానికి వెళ్ళినో లేకపోతే మా ఆయన షాపింగ్కి వచ్చిండో అర్థం కాలే. తీసుకుందామని పోయింది నేను, కానీ నాకంటే ఎక్కువ తీసుకున్నది మాత్రం మా ఆయన. చెప్పులు అయితే తీసుకున్నాను కానీ ఒక మిస్టేక్ చేసిన, అదేందో డెలివరీ బ్యాగ్ వీడియోలో చూద్దాం. ఇంకా నాకు, మా వారికి, మా పెద్దోనికి అయితే చెప్పులు తీసుకున్నాం. మా చిన్నోని సైజ్ అయితే లేకుండే, అందుకే ఇక తీసుకోలే. అదేందో గానీ ఆఫర్ అంటే చాలు ఇక ఆ షాప్లో నుంచి బయటికే రాబుద్ది కాదు. కొంటామో కొనమో తెలియదు కానీ ఆ షాప్లో మాత్రం తిరుగుతూనే ఉంటాం.
ఇక్కడైతే నేను బేబీ కోసము సాక్స్లు అలాగే హ్యాండ్స్కి వేసుకునే గ్లౌజులు అలాంటివి అయితే తీసుకుందాం అనుకున్నాను. ముందు తీసుకుందామంటే ఒకరుండి వద్దన్నారనమాట. ఇంకా తీసుకోవాలా వద్దా అన్న డౌట్లో అయితే ఉండిపోయా. చాలాసేపు ఆలోచించి చాలా వరకు తీసుకుంటున్నారు కదా, ఏం కాదులే అన్నట్టు ఇంకా ధైర్యం చేసి అయితే తీసుకున్నాను. అసలు ముందు తీసుకోవద్దని ఎందుకంటారు, ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం లేండి. ఇక్కడైతే బేబీ కోసం చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసుకున్నాను. బయట ఎందుకు తీసుకున్నానంటే నాకు తెలిసినంత వరకు బేబీకి మనం కొన్నవి ఒక 1 month వరకే సరిపోతాయేమో, ఇంకా తర్వాత మళ్ళీ తీసుకోవాల్సిందే. అందుకోసమని ఇంకా బయట అయితే తీసుకున్నాను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర. ఇంకా అక్కడైతే బుడ్డి బుడ్డి ఫ్రాక్స్ ఉండే, అవి చూస్తే అసలు ఎంత బాగున్నాయో తీసుకోవాలనిపించింది. కానీ ముందు ముందు మురిసిపోతే జరగదంటారు కదా, అందుకోసమని కొంచెం గుండెను రాయిన్ చేసుకొని ఇక కొనలేదన్నమాట అవి. ఇంకా అక్కడ కావాల్సిన అయితే తీసుకొని ఆ తర్వాత అపోలో ఫార్మసీ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడ కూడా బేబీకి కావాల్సినవే కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇంతకు ముందు అయితే కేసీఆర్ కిట్ వస్తుండే కదా మనకి, అందులో చాలా వరకు ఐటమ్స్ అన్నీ ఉంటుండే, అప్పుడే కొనాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు ఆ కిట్ లేదు కదా, 3వసారి డెలివరీకి అయితే ఆ కిట్ ఉండదు. కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు అనుకుంటా. మాది ఓ పెద్ద ఫ్యామిలీ కాదు, హాస్పిటల్లో చాలా మంది ఉంటాం, ఏదైనా అవసరం పడితే టక్కున పోయి తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఏం దేవాలన్నా సరే మా ఆయననే ఇబ్బంది పడాలి, మళ్ళీ పిల్లలు ఉంటారు. అసలు డెలివరీ టైంకి ఎట్లెట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలే. మా వారేన్నో పిల్లలేన్నో అసలు మేమేన్నో ఎట్లుంటామో ఏమో. నాకు తెలిసి డెలివరీ టైం వరకు కోళ్ళు అయితే పోతాయి అనుకుంటున్నా. మా ఆయన కొంచెం ఫ్రీగా ఉంటాడు కాబట్టి మాకు హెల్ప్ఫుల్లే. ఇంకా అక్కడ కావాల్సినవి అయితే తీసేసుకొని కేక్ తీసుకుందామని అయితే వచ్చినాం. నాకైతే కేక్ కట్ చేయాలి జరుపుకోవాలి అన్న ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే ఈ వంకతోనైనా తినొచ్చు కదా, అందుకే తీసుకుంటున్నా. నాకు కేక్ అంటే చాలా ఇష్టం, అసలు ఎంత పెట్టినా తింటా. ఈ టైంలో ఎక్కువ తినొద్దు, పిల్లలకి కూడా దగ్గులేస్తుంది, అందుకోసమని చిన్న కేక్ తీసుకున్నాం 1/2 kg. ఇంకా కేక్ మీద పేరైతే రాస్తుండు. చాలా మంది మీ ఏజ్ ఎంత అని అడుగుతారు. ఏజ్ అయితే చెప్పొద్దు కదా, కానీ ఇక్కడైతే రివీల్ అయిపోతుంది. నేను చెప్పక ముందే నా ఏజ్ ఎంతనో మీరు గెస్ చేయగలరా? అయ్యో రామ, మర్చిపోయిన. థంబ్నెయిల్లో క్లియర్ గా పెట్టి ఇంకా గెస్ చేయగలరా అని అడుగుతున్నా. ఎంత పిచ్చిదాన్ని నేను. ఇక ఆడ నుంచి ఇంటికి వచ్చినామో లేదో పిల్లలైతే మా కోసం ఏం తెచ్చిర్రని అడుగుతుర్రు. పేరెంట్స్ ఇట్లా బయటికి పోయిర్రంటే పిల్లల కోసం ఏదో ఒకటి తీసుకొస్తారు, అది ఖచ్చితంగా పిల్లలకి తెలుసు. అందుకే రాగానే అడుగుతారు ఏం తెచ్చినవని. చిన్నప్పుడు మనమైనా కూడా అంతే కదా. మా పెద్దోనికి గాని చిన్నోనికి గాని చెప్పులంటే మస్తు ఇష్టం. పాపం చిన్నోడి సైజు లేక తేలేదన్నమాట, వాడికి ఇస్తుంటే మరి నాకమ్మ నాకు చెప్పులు అని అడుగుతున్నాడు వాడు. చిన్న ఉన్నాక నీకు లేవంట, మళ్ళీ పైన అవి 2 తీయద్దు నాని, అది ఒకటి తీయాలి. పెద్దగానే కదా, ఏం అక్కడ పెద్దగా ఉన్నారు పెద్దగా వరకు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఏది తీసుకున్నా సరే ఇద్దరికి తీసుకోవాలి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య లొల్లి అవుతుంది. ఇక వాళ్ళిద్దరి మధ్యలో లొల్లి ఇడిపియనికే మనం పెద్ద మనుషులం కావాలి. అందుకే నేను చాక్లెట్ తీసుకున్నా సరే ఇద్దరికి తీసుకుంటా. మొత్తం డెకరేషన్ వీడియో అయితే ఇంకొక వీడియోలో పెట్టినా, అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మొత్తం ఒకేసారి అయితే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. మీకు ఇష్టమైన వాళ్ళకి, మీకు నచ్చిన వాళ్ళకి, మీ హస్బెండ్కి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్లా రెడీ చేసుకుంటే గనుక చాలా బాగుంటది. నాకు ఈ టైప్ ఆఫ్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ సూపర్ గా ఉంది అసలు. మాకు పెద్ద బెడ్ లేదు కాబట్టి చిన్నది మేము ఒకటి కుట్టినాం కదా, దాంతో అయితే ట్రై చేసిన. ఇంకా స్టిఫ్గా ఉండేది కొంచెం పెద్ద బెడ్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇంకా కిరాకులు ఉంటుంది అసలు. ఈ మధ్య అయితే వేలు పెట్టి బయట ఎక్కడనో సర్ప్రైజులు ఏవేవో చేస్తున్నారు కదా. మన మిడిల్ క్లాస్ వాళ్ళము అదంతా చేయకపోయినా ఇంటి దగ్గర ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చినాం అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. ఇచ్చిన మనకు హ్యాపీగా ఉంటుంది, ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మన ఓపికను బట్టి చాలా విధాలుగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ నాకు అంత ఓపిక లేక ఏదో చిన్నగా అయితే ట్రై చేసిన. మా చిన్నోడైతే మస్తు సతాయించిండు, వాళ్ళతో ఒర్రనికనే నాకు సగం ఎనర్జీ పోయింది.
ఇక మా ఆయన అయితే నాకు మస్తు హెల్ప్ చేసిండని చెప్పుకోవాలి. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఆయన కూడా మస్తు హెల్ప్ చేసిండు. ఇద్దరం కలిసే ఇది మొత్తం చేసుకున్నాం. ఇక ఈ టైంలో నాకు కష్టం కాబట్టి ఆయనని హెల్ప్ తీసుకొని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, లేదంటే నేనే చేసుకునేదాన్ని. మాకు అసలు ఈ ప్లేస్ సరిపోలేదు, చిన్నగా ఉంది కదా, ఒక్కరికి కూర్చోవటానికే ఫ్రీగా ఉంటుంది అనమాట. పిల్లలతో అయితే అస్సలు సెట్ కాదు, కొంచెం పెద్దగా వేసుకోవాలి. బెడ్ అనేది పెద్దగా ఉండాలి. మా చిన్నోడు నుసులుకానికి అస్సలే సరిపోదు. వాడి బర్త్డేకి కేక్ కట్ చేయమంటే అసలు చాకునే పట్టుకోలేదు. ఇప్పుడేమో వాడే కట్ చేస్తాడంట. ఓ పెద్దగా కాకుండా మాకున్న దాంట్లో మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ రోజైతే చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా చాలా మంది ఈ టైంలో ఇంత కష్టపడి వీడియోలు చేసుకోవటం అవసరమా అంటారు. ఒక పని స్టార్ట్ చేసి ఇంత కష్టపడి ఈడి దాకా వచ్చిన తర్వాత మధ్యలో ఆపటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈడికే ఇంకా చాలా ఫీల్ అవుతుంటా, ఇంత కష్టపడతాను కానీ ముందుకు వెళ్ళట్లేదు ఏంటబ్బా. ఇంకా మా ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. నేనైతే ఇంకా డెలివరీ వరకు 100K వరకు రీచ్ అవ్వాలి అనుకున్నా. షార్ట్స్ పెడితే గనుక ఖచ్చితంగా రీచ్ అయ్యేదాన్ని, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ షార్ట్స్ వల్ల లాభం లేదని అర్థమైంది, అందుకే ఇంకా ఆపేసాను అనమాట. 100K ముఖ్యం కాదు, వ్యూస్ ముఖ్యమని అర్థం చేసుకున్నా. మా హస్బెండ్ కి చాలా చాలా థ్యాంక్స్, నా రోజులో నన్ను హ్యాపీగా ఉంచినందుకు, నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇక్కడ మా చిన్నోడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, మీకు కూడా చాలా నవ్వు వస్తుంది. నేను కూడా వీడియో ఎడిటింగ్ చేసుకున్నప్పుడే చూసుకున్నా. వాడి కండ్లు గుడ్లు అసలే పెద్దగా ఉంటాయి, అవి అటు ఇటు తిప్పుకుంటా ఎట్లా చూస్తున్నాడు. ఇద్దరు మా ఆయన వాళ్ళ తమ్ముళ్ళు. మా అత్తమ్మకి కూడా 3 కొడుకులే, చిన్నోడు వండుకున్నాడు, ఇంకా 2 వచ్చిర్రు. ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచిపోయిందండి హ్యాపీగా. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయుర్రి, అట్లనే ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ డెకర్ వీడియో కూడా బాగుంటది, ఆ వీడియోకి కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే మీకు నచ్చిన వాళ్ళకి సర్ప్రైజ్ చేయాలి కదా. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.